తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు. సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్. అసలు ఏం జరిగింది? శ్రీకాళహస్తి పట్టణంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు. వార్నింగ్గా గాల్లోకి కాల్పులు కాల్చారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యానన్లతో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిపారు. రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. ఈ కాల్పుల్లో యువకుడికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. 20 నిమిషాల పాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. సినీ ఫక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్లో పోలీసులు, అల్లరి మూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరిగిందా అని భావించిన జనం ఆ తర్వాత ఔరా అనుకున్నారు. నిశ్శబ్దంగా ఉండే శ్రీకాళహస్తి ఒక్కసారి ఉరుములు మెరుపులు లేని పిడుగులాగా ఒక్కసారిగా అలజడి రేగడానికి గల కారణం ఏంటంటే, కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు, అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో అంతా అవాక్కయ్యారు. 2024 ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపు ధీమాపై ఉన్నారు. ఈ పరిస్థితిలో కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి శ్రీకాళహస్తి పట్టణంలో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ రోజున ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తిరుపతి జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి డివిజన్ డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఆ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ట్రాఫిక్ పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు తదితరులు పాల్గొన్నారు. అది చేసినప్పుడు ఏ విధంగా మా ఫోర్స్ ఉపయోగించి మేము చెదరగొడతామనే దాని గురించి ఈ యొక్క డెమో ఉంటుంది. కొంచెం పబ్లిక్ దూరంగా ఉండాలి, భయపడకూడదు. మామూలుగా ధర్నాలు ఇక్కడ జరుగుతాయని చెప్పేసి ఈ ప్లేస్ ఏర్పాటు చేస్తుంది. ప్లీజ్ ఈ రెండు నేను చెప్పిన గురించి వాళ్ళు మాకు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది క్లియర్ చేయండి. ముందుగా తీసుకో. ఈ యొక్క పోర్టు విగ్రహానికి ఎడమైపున పోర్టు దిగింది. మొదటగా చూపిస్తున్నారు అనౌన్స్ ప్లేస్. కళ్ళకు మంటలు వస్తాయి. అందుకొరకు ఆ యొక్క గొంతు పెరిగిపోయింది, వెళ్ళిపోయింది. కళ్ళు మండలా కూడా ఈ యొక్క పోవడం లేదు. జరిగింది. లాఠీచార్జ్తో గుంపులు చెలగొస్తున్నారు, పబ్లిక్ వెళ్ళిపోతున్నారు.
పదే పదే వార్నింగ్ ఇచ్చినా పోలీసు వారు కాల్పులు జరిపారు. దాంట్లో ఒకరు ఇంజురీ కింద పడడం జరిగింది. అతన్ని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెండవ రోజులుగా వాళ్ళకి మా పైన కాలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి మూక పారిపోవడం జరిగింది. ఎవరైతే ఆ లీడర్ ఇంజూర్ అయ్యారో అతన్ని పర్చేజ్ చేపించి స్టెచర్ పైన పెట్టడం జరిగింది. అంబులెన్స్ లోకి చేర్చడం జరుగుతుంది. మీరు చూసారంటే స్టెచర్ చేయాలనే ఉద్దేశం ఉంటే గాన అది అరికట్టడానికి అని చెప్పేసి చేయడం జరిగింది. ఆ ఇంజూర్ అయిన అతన్ని ట్రాఫిక్ వాళ్ళు ఆ రూట్ క్లియర్ చేయండి. ట్రాఫిక్ ఇది అందరి బాధ్యత. పోలీసు ఎల్లప్పుడు కూడా షిఫ్ట్ క్లియర్ హాస్పిటల్ సార్, అంతా కూడా క్లియర్ సార్. కమాండర్ గారు ఈ ఆపరేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పోలీస్ వారి తరఫున తెలియజేయడం ఏమనగా, ఈ జనరల్ ఎలక్షన్స్ తర్వాత చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మన జిల్లాలో కానీ మన నియోజకవర్గం పరిధిలో కానీ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, హింసాత్మక సంఘటనలు ప్రేరేపించకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా హింసకు పాల్పడినా, తర్వాత గొడవలకు పోయినా, అలజలకు పోయినా వారిపై పోలీసు వారు ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు చేపడతారు అనే వాటికి సంబంధించి ఇప్పుడు మాకు డ్రిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు కూడా గుంపులుగా గుమికూడకూడదు, నలుగురికి మించి గుమికూడి ఎక్కడ కూడా గొడవలు ప్రేరేపించకూడదు. కాబట్టి తిరుపతి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విన్నపం, మీరందరూ ఈ ఎన్నికల తర్వాత జరిగే కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు హింసాత్మక పాల్పడకూడదని పోలీసు వారి తరఫున ప్రత్యేకంగా విన్నవించుకుంటారు. ఆదేశాల ప్రకారము ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు తెలియజేయడం అనగా, ముఖ్యంగా తిరుపతి ప్రజలు కానీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు పాల్పడకూడదు. ఒకవేళ పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ డే సందర్భంగా ఏమేమి చర్యలు తీసుకుంటున్నామంటే, సమస్యాత్మక సెన్సిటివ్ విలేజెస్ లో పికెట్ ఏర్పాటు చేశాము. అలాగే ఈ ట్రబుల్ మంగర్స్ మీద సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎవరైనా కూడా గెలిచిన అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు చేయడం నిషేధించడం అయింది. అలాగే ఎవరైనా ఈ ఎంసీసీ కోడ్ వైలేట్ చేసే వాళ్ళపైన జూన్ 6 వరకు ఎంసీసీ కోడ్ ఉంటుంది, వాటికి వైలేట్ చేస్తే కేసు కట్టడం జరుగుతుంది. ఈ జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాళహస్తి నియోజకవర్గంలో ఉండాలి, బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు. అట్లా వాటి ఎవరైనా ఉండి ఏదైనా అనుమానాస్పదం ఉంటే వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా కూడా భక్తులకు తప్ప, మన కాళహస్తి పట్టణము టెంపుల్ ఉంది కాబట్టి భక్తులకు తప్ప మిగతా వారికి ఎవరికైనా సరే ఈ లాడ్జెస్ లో కానీ, ఫంక్షన్ హాల్లో కానీ రూములు ఇవ్వడము చేయకూడదు. అలా చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోబడతాయి. కాబట్టి జూన్ 4 కౌంటింగ్ దాని సందర్భంగా ఏదైనా జరిగితే ఎలాంటి మనము ముందు జాగ్రత్త తీసుకుంటామనే దానికి ఒక మాక్ డ్రిల్ గా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంతో మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.